వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 4వ రోజు సభలు జరుగుతుండగా ఈ రోజు సభలో తెలంగాణ ప్రభుత్వం కీలక బిల్లును ప్రవేశపెట్టింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ల బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్, ఇక ఎస్సీ వర్గీకరణ బిల్లు, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ చట్ట సవరణ బిల్లును మంత్రి దామోదర రాజనరసింహ ప్రవేశపెట్టారు. ఇక అనంతరం పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చ అనంతరం పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పుకు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో అధికారికంగా ఇకపై తెలుగు యూనివర్సిటీ సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా మారనుంది. రెడీగా తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 4వ రోజు సభలు జరుగుతుండగా ఈ రోజు సభలో తెలంగాణ ప్రభుత్వం కీలక బిల్లును ప్రవేశపెట్టింది. ఇక అయితే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ల బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్, ఇక ఎస్సీ వర్గీకరణ బిల్లు, పొట్టి శ్రీరాముల తెలుగు వర్సిటీ చట్ట సవరణ బిల్లులను మంత్రి దామోదర రాజనరసింహ ప్రవేశపెట్టారు. ఇక అనంతరం పొట్టి శ్రీరాములు యూనివర్సిటీపై పేరు మార్పుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చ అనంతరం పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పుకు బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో అధికారికంగా ఇకపై తెలుగు యూనివర్సిటీ సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా మారనుంది. Rules 97, 98 and second proviso to 99 of the rules of procedure and conduct of business in Telangana Legislative Assembly may be suspended under Rule 358 of the said rules of the time being in its application to 1. Telangana Scheduled Caste Rationalization of Reservations Bill 2025. 2. The Telangana Backward Classes, Scheduled Castes and Scheduled Tribes, Reservation of Seats in Educational Institutions and of Appointments or Posts in the Services under the State, Bill 2025. Number 3, the Telangana Backward Class, Reservation of Seats in Rural and Urban Local Bodies, Bill 25. 4, the Telangana Charitable and Hindu Religious Institutions and Endowments Amendment Bill 2025, listed in the agenda for today, the 17th March 2025, for its introduction, consideration and also for the passing. 2025 తెలంగాణ వెనుకబడిన తరగతుల, షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల విద్యా సంస్థల్లో సీట్లు మరియు రాష్ట్ర సర్వీసులలో నియామకాలు లేదా పదవులు రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టుటకు అనుమతి కోసం ప్రతిపాదిస్తున్నాను. అధ్యక్ష, 2025 తెలంగాణ వెనుకబడిన తరగతుల గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలలో సీట్ల రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టుటకు అనుమతి కోసం ప్రతిపాదిస్తున్నాను. అధ్యక్ష, 2025 తెలంగాణ వెనుకబడిన తరగతుల గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలలో సీట్ల రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతి కోసం ప్రతిపాదిస్తున్నాను. Speaker sir, I beg to introduce the Telangana Charitable and Hindu Religious Institutions and Endowments Amendment Bill 2025. He was also a social historian and one of the pioneers of Telangana literature, a scholar in Sanskrit, Telugu, Urdu and English languages. He had tremendous admiration for Telangana Telugu. He is famous for his research articles, novels, poetry, story writer and literary critic. He is the founder of the Golconda Telugu Patrika with a twin aim to serve Telangana language in Telangana and to serve the upliftment of Telangana people irrespective of their religion and caste in the princely state of Hyderabad. He wrote more than 40 books including Nizam Rashtra Palanamu, Mulekatulu, సంగుద్ధరణ, ఉచ్చల విశ్వాదము, గ్రంథాలయము, ఇందుల పండుగలు, హైందవ ధర్మవీరులు, యువజన విజ్ఞానము, etc. Prominent among them being the Andhrula Sangika Charitra, which won him the first ever Kendra Sahitya Academy Award for Telugu in 1955. And the government of Telangana has considered the services of Suravaram Pratap Reddy to the Telugu literature, especially in Telangana,
and decided to change the name of Potti Sriramulu Telugu University in the state as Suravaram Pratap. ఇక పొట్టి